మరి చిరంజీవి గారిని కలిసినప్పుడు ఏమన్నారు సార్? బాబు విషయం కావచ్చు. ఎంకరేజ్ చేస్తాను, ఎంకరేజ్ చేస్తానన్నా? కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాను నీకు అని తనకు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఇలా చేయాలి, 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 మేము అంత కష్టపడి పైకి వచ్చాము, నువ్వు కూడా కష్టపడాలి, సిన్సియర్గా ఉండాలి, అదే మెయిన్ ఇంపార్టెంట్. మేమంతా డిసిప్లిన్ పైకి వచ్చాం, నువ్వు కూడా డిసిప్లిన్ నేర్చుకోవాలి అని చాలా సజెషన్స్ చెప్పాడు. చాలా చెప్పాడు. మీకు బాగా నచ్చిన సజెషన్ ఏంటి చిరంజీవి గారు ఇచ్చిన? సినిమాలు బాగా చూడమన్నారండి, పాత సినిమాలు. యాక్టింగ్ కోసమా? యాక్టింగ్ కోసం. సార్, మీ బాబు హీరోగా రావాలని ఉందా మీ మనసులో, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలని ఉందా? ఒక మంచి రోల్స్తో ముందుకు రావాలి. మంచి రోల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుంటేనే కరెక్ట్ అనిపిస్తుంది. అవునా? హీరో కాంపిటీషన్ అంటే చాలా కాంపిటీషన్, భయంకరమైన కాంపిటీషన్, బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కావాలి. దీనికైతే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ చేయొచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు, అమౌంట్ వస్తుంది కరెక్ట్గా. అదే చెప్తా ఉంటాను సజెషన్. తనకు కూడా అదే ఇష్టం. ఎలాగప్పుడు సార్ చూడడానికి మీలాగే ఉన్నారు, సేమ్ చూస్తే సుధాకర్ గారు అనిపిస్తున్నారు. మీరు చాలా సినిమాల్లో నటించారు, మీ అద్భుతమైన నటన అందరికీ ఇష్టం. సో అలాంటి నటన బెన్నీ చేస్తారంటారా? చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. అవునా? వాడికి ఆ టాలెంట్ ఉంది. చూస్తూ ఉంటారా ఏమన్నా మీ ముందు చేసి చూపించడం, యాక్టింగ్ అది చేస్తాడు? అవునా? ఓకే ఓకే. ఎలాంటి దాంట్లో ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా? వాడి ఇష్ట ప్రకారం జరుగుతుంది, ఆయన ఇష్టానికే వదిలేస్తారు. సరే, హీరోగా ఇన్ని సినిమాల్లో చేశారు కదా సార్, అంటే మీరు ఎప్పుడు అనుకోలేదా మళ్ళీ ఇప్పుడు కమెడియన్ స్థాయికి కానీ క్యారెక్టర్స్ అవి చేస్తున్నప్పుడు హీరోగా చేశాను, నేను హీరోగానే కంటిన్యూ అయితే బాగుంటుంది? అనుకోలేదు. వచ్చిన క్యారెక్టర్ చేసాను తప్పితే, వచ్చిన క్యారెక్టర్ బాగా చేస్తూ మంచి పేరు తెచ్చుకోనుకున్నాను తప్పితే, ఈ క్యారెక్టర్ చేయాలి, నాకు ఇదే ఇష్టం, నాకు హీరోగా చేయాలి, విలన్గా చేయాలని అనుకున్నాను కాదు. వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టు చేసేవాడిని, ఎక్కువ సబ్జెక్ట్ అడిగేవాడిని కూడా కాదు. నేను వచ్చిన క్యారెక్టర్ అక్కడ ఇంప్రూవ్ చేసేవాడిని తప్పితే వాళ్ళని కంపల్సరీ వాళ్ళందరినీ అడిగేవాడిని కాదు.